అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 6వ తిరువాయమొഴി ఆరంభం ఈవేళ. మాలుప్పు అనేటువంటి తిరువాయమొഴി. ఇందులో కిందటి తిరువాయమొഴి తువళిల్ మామణి మాడమోంగు అనేటువంటి తిరువాయమొഴి. అది ఎవరు చెప్పినటువంటి పాసురాలు? చెలికత్తె చెప్పినటువంటి పాసురాలు. మనకి ఆడవాళ్ళు ఎన్ని భావాలతోటి మనకి పాసురాలను అనుగ్రహించారు అంటే, తమదైనటువంటి తానాన తన్మయి ఒకటి, ఆ తర్వాత నాయికాభావంతో పాసురాలను అందించారు, తాయిమారవస్థలో పాసురాలను అందించారు, తోజుమారవస్థలోనూ పాసురాలని అందించారు ఆళ్వార్లు. అయితే ఏమిటి తాయిమారవస్థ, తోజుమారవస్థ, నాయికావస్థ అంటే? తానాన తన్మయి అంటే తమదైనటువంటి స్వభావంతో ఆడవార్లుగానే పాసురాల్ని అందించడం. వారికి ఆడవాళ్ళకి ప్రీతి అధికమైనప్పుడు వచ్చేటువంటిది తమదైనటువంటి స్వభావాన్ని కోల్పోతారు ఆళ్వార్లు. వెంటనే ఆణ్భావన తొలగిపోతుంది, పెన్ భావన వచ్చి చేరుతుంది. ఆ పెన్ భావనలో కూడా నాయిక, తాయిమార్, తోజుమార్. ఏమిటి మూడు అవస్థలు అంటే, మొదటగా కొంచెం ప్రేమ పెరిగితే తాయిమారవస్థ, ఇంకొంచెం ప్రేమ పెరిగితే నాయికావస్థ, ఇంకొంచెం ప్రేమ పెరిగితే తాయిమారవస్థ, ఇంకా ప్రేమ పెరిగిపోతే తోజుమారవస్థ. ఏమిటి మూడు అవస్థలు అంటే, మనం చెప్పుకున్నాం ఇప్పటికీ చాలా సార్లు. మనకి అష్టాక్షరి మహామంత్రము 3 పదాలు. ఓం నమః నారాయణాయ అనేటువంటి 3 పదాలు. ఈ 3 పదాల్లో ఏ పదము యొక్క అర్థము ఆళ్వార్లకి హృదయంలో భాషిస్తుందో అప్పుడు ఆ పదము యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి భావనతోటి ఆళ్వార్లు మనకి పాసురాలను అందిస్తారు. అంటే ఏమిటి? సంబంధ జ్ఞానం గుర్తొచ్చిందనుకోండి, తోజుమారవస్థలో పాసురాలను అందిస్తారు. ఆ ఉపాయ దృఢ అధ్యవసాయం గుర్తొచ్చిందనుకోండి, తాయిమారవస్థలో పాసురాలను అందిస్తారు ఆళ్వారు. ప్రాప్యత్వర, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, ఎప్పుడు నిన్ను పొందాలి, నా స్వరూపం నశించిపోయినా పర్లా, నీ స్వరూపం నశించిపోయినా పర్వాలా, నిన్ను పొందకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనేటువంటి స్థితి కలిగితే ప్రాప్యత్వర నాయిక భావన అన్నమాట. అలా ఆడవాళ్ళకి ఓంకారం ప్రణవం, ఓంకారం యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే తోజుమారవస్థ. తోజుమారవస్థలో ఏం చెప్తారో ఆళ్వారు? సంబంధ జ్ఞానం, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధాలను తెలియచేసేటువంటిది తోజుమారు చెలికట్ట. అదే నమపదం యొక్క అర్థం హృదయంలో భాషించిందనుకోండి, తాయిమారవస్థలో పాసురాలను అనుగ్రహిస్తారు. తాయిమారవస్థ అంటే ఏమిటి? ఉపాయ దృఢ అధ్యవసాయము. నమః నమః, నాది కాదు, నేను కాదు. ఏమిటి నేను కాదు? నిన్ను పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వాడిని నేను కాదు, నిన్ను పొందడానికి నేను చేసేటువంటి ప్రయత్నాలు ఉపాయం కాదు, నువ్వే ఉపాయము, నీ యొక్క తిరువడిగళ్ళే ఉపాయము, నాకు నేను రక్షకుణ్ణి కాదు, నువ్వే రక్షకము అనేటువంటి దృఢ అధ్యవసాయం. అదే తల్లి. ఎప్పుడు మూడవది ఏమిటి? నాయిక అవస్థ. ప్రాప్యత్వర, నాయకుణ్ణి పొందాలి. నారాయణ కైంకర్యం. ఎప్పుడు ఆయనకి స్వరూపం తెలిసిన తర్వాత ఏమిటి జీవుడి యొక్క స్వరూపం? ఆయనకి కైంకర్యం చేయటమే జీవుడి యొక్క స్వరూపం. ఆ కైంకర్యం ఎప్పుడు చేయగలుగుతామండి కైంకర్యం ఒక వ్యక్తికి? ఆయన విషయంలో ప్రీతి కలిగినప్పుడు. నారాయణ శబ్దంలో ఉన్నటువంటి ఆ గుణాలన్నింటినీ అనుభవించటం వల్ల ఒక ప్రీతి ఏర్పడి, ఆ ప్రీతి అతిశయించిన ప్రీతితోటి ఎప్పుడు ఆయనకి కైంకర్యం చేయాలి, ఎప్పుడు ఆయన్ని పొందాలి, ఎప్పుడు కైంకర్యం చేయాలనే ప్రాప్యత్వర. ప్రాప్యం అంటే ఫలం కదా. ఏమిటి ఫలం జీవుడికి అంటే? ఆయనకి కైంకర్యం చేయటమే ఫలం. ఆ ఫలాన్ని ఎప్పుడు పొందుదామా అని నాయకికి కలిగేటువంటి వారే నాయిక అవస్థ. ఇలా సంబంధ జ్ఞానం మనసులో మెదిలితే తోజుమారవస్థలో అంటే సంబంధ జ్ఞానాన్ని తెలియచేసేటువంటిది ఓంకారము.
అష్టాక్షరి మహామంత్రంలోని ఓంకారంలోని అర్థము స్ఫురిస్తే ఆడవాళ్ళకి తోజుమారవస్థలో పాసురాలను అనుగ్రహిస్తారు. అదే ఉపాయ అధ్యవసాయం. అందుకనే మనకు ఆ పాసురాల్లో ఏం చెప్తూ ఉంటారు, నాయిక ఎప్పుడు పొందాలా, అది సవ్యమైనా అపసవ్యమైనా పర్వాలేదు, ఆయన్ని పొందకుండా ఉండలేను అనేటువంటి స్థితి నాయికది. అది చూసినటువంటి తల్లి ఉపాయ అధ్యవసాయం నమఃపదం ఏం చెప్తూ ఉంటుంది, ఇది నీ స్వరూపం కాదు, నీ అంతటా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం నీ స్వరూపం కాదు, ఆయన ఎప్పుడు రక్షిస్తే అప్పుడు రక్షించబడటం నీ స్వరూపము అని ఉపాయ అధ్యవసాయం. ఏమిటి, ఆయనే రక్షకుడు, ఆయన రక్షించినప్పుడే రక్షించబడాలి, ఆయనని పొందడానికి మనమే ప్రయత్నము చేయకూడదు, ఆయన పొందినప్పుడే మనల్ని పొందబడాలి అనేటువంటి ఒక ఉపాయ దృఢ అధ్యవసాయం తమయమారవస్థ. అందుకనే తల్లి ఏం చేస్తూ ఉంటుంది నాయకిని, అమ్మా ఇది నీ స్వరూపం కాదు, ఒక అమ్మాయి ఎలా ఉండాలి, అదిగో నాయకుడు నాయకి దగ్గరికి రావాలి కానీ నాయకుడి దగ్గరికి వెళ్ళకూడదు, ఇది నీ స్వరూపం కాదమ్మా అని అడ్డగిస్తూ ఉంటుంది కదా. అడ్డగించడం అంటే ఏమిటి, తల్లి ఉపాయ దృఢ అధ్యవసాయం. ఎలాంటి దృఢ అధ్యవసాయం అంటే సీతాపిరాటికి ఉన్నలాంటి దృఢ అధ్యవసాయం. తత్తస్య సల్సంభవేతని సీతాపిరాటి ఏం చెప్పింది, హనుమ వచ్చి నువ్వు నా భుజాల మీద అధిరోహించవమ్మా, నిన్ను తీసుకెళ్లి రామచంద్రుడి యొక్క తిరువడిగల దగ్గర దిగబెడతాను అని అడిగితే, కాదయ్యా హనుమా, తత్తస్య సౌసంభవేత, రాముడేవా రావాలి, తెరైస్తు సంకులం కృత్వా అని తన యొక్క బాణాలతోటి ఈ లంకా పట్టణాన్ని నశింప చెయ్యాలి, అప్పుడు ఆయన నన్ను రక్షించి తీసుకువెళ్ళినప్పుడు ఇది ఆయన యొక్క స్వరూపానికి తగినదిగా ఉంటుంది, నా యొక్క స్వరూపానికి తగినదిగా ఉంటుంది. ఎంచేత ఇప్పుడు కనుక నేను నీతో వస్తే రామచంద్రుడి యొక్క భార్యని ఆయన తెచ్చుకోలేదండి లంకాపట్టణం నుండి, అదిగో ఆ సీతాపిరాటే తన ప్రయత్నంతో హనుమతోటి తిరిగి వచ్చిందండి అంటే అక్కడ నా ప్రయత్నం కనపడుతుంది కదా, కాదు నేను ఆయనకే చెందినటువంటి దాన్ని. అలా వెళ్ళటం వల్ల నాకు అవధ్యం, నా స్వరూపానికి ఆయన స్వరూపానికి కూడా అవధ్యం కలుగుతుంది కనుక ఇది నా స్వరూపం కాదు రానని చెప్పినటువంటి సీతాపిరాటి లాంటి దృఢ అధ్యవసాయం మనకు ఉండాలి అని తెలియజేస్తూ ఉంటుంది తల్లి. అందుకనే నమఃపదం యొక్క అర్థం ఉపాయ దృఢ అధ్యవసాయం. ఆ తర్వాత మూడవది నాయిక అవస్థ, నారాయణాయ, ఆయనకి చేయవలసినటువంటి కైంకర్యం. ఇందులో తువళిల్ మామణి మాడమోంగు కులైవెల్లి మంగళం తుజుం ఇవళనేటువంటి 6-5లో తోజుమారవస్థలో పాసురాల్ని అనుగ్రహించారు ఆడవాళ్ళు. ఎందుకు తోజుమారవస్థలో పాసురాలను అనుగ్రహించారు అంటే, ఆ కిందటి పురవై ఆయిత్తేరోడు కోత్తరుమని ఆ కృష్ణావతారంలో మిన్నెడే మడవారైలో ఆడవాళ్ళు ఏ ఏ భావనలు అయితే కోరుకున్నారు, ఏ అనుభవాల్ని పొందాలని కోరుకున్నారో వాటన్నింటినీ దర్శింపచేశారు. ఆడవాళ్ళకి కురవై ఆయిచ్చేరోడు కోత్తదు అనేటువంటి తిరువాయుమతిలో ఆ కృష్ణావతార చేష్టితాలన్నీ అనుభవింపచేశారు. అవన్నీ కూడా వెడుపు అంటే మానసికమైన అనుభవమే కానీ ప్రత్యక్ష అనుభవం కాలేదు. ప్రత్యక్షమైన అనుభవం పొందాలి అని ఆడవాళ్ళకి కోరిక కలిగింది, అది లభించలేదు. తమదైనటువంటి అవస్థను కోల్పోయారు. నాయికా భావన ఆ అవస్థ కూడా చాలలేదు, తాయిమారవస్థ ఆ అవస్థ కూడా కాదు, ప్రీతి అతిశయించటం వల్ల ఇదిగో తోజుమారవస్థలో పాసురాలని చెప్పారు. తువళిల్ మామడి మాడమూంగులు. ఏమిటది, ఆ అమ్మాయి ఆళ్వార్ నాయిక యొక్క వంశం ఎలాంటిది అంటే, ఈ అమ్మాయి పుట్టగానే జాతకులకు చూపించారు. ఏం చెప్పారు, జాతకం చూసినటువంటి వాళ్ళు, సీతాపిరాటి ఎలా వనవాస రసాన్ని, ఆవిడ పట్టమహిషి అవుతుందండి కానీ వనవాస రసాన్ని అనుభవిస్తుందని ఆనాడు జనక చక్రవర్తి సీతాపిరాటి యొక్క జాతకం చూపిస్తే చెప్పినట్లుగా ఈనాడు ఆళ్వార్ నాయకి పుట్టగానే ఆ పెద్దలు, వాళ్ళ తల్లి తండ్రి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు జాతకులకు చూపిస్తే ఈ అమ్మాయి చాలా మంచి జ్ఞానం అవుతుందండి, ప్రపంచం మొత్తం తెలిసేటువంటి గౌరవాన్ని పొందుతుంది. ఈవిడ పేరు చెప్పగానే శటగోపన్ కురువూరని ఈవిడ పుట్టినటువంటి ఊరు పేరు చెప్పగానే ఆ ఊరుకు నమస్కరించేటువంటి గౌరవాన్ని కలుగజేస్తుంది. కానీ ఒక అపమృత్యు దోషం ఉన్నది ఈ అమ్మాయికి. ఏమిటా అపమృత్యు దోషము అంటే, ఈ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి కానీ ఆ తిరుత్తలై విల్లి మంగళానికి మాత్రం తీసుకువెళ్ళొద్దు అనేటువంటిది. అది ఆ ఊరు తీసుకెళ్తే ఈ అమ్మాయి మీకు దక్కదు అని.
కానీ ఆ వంశం ఎలాంటిదయ్యా అంటే ఆ ఊర్లోకి తీసుకువెళ్లకుండా మాకు పిల్ల దక్కకపోయినా పర్వాలేదు కానీ మా కుల దైవం ఆయన దగ్గరికి తీసుకువెళ్లకుండా ఈ అమ్మాయిని ఉండలేము అనేటువంటి స్థితి ఆ వంశము. అలా తిరుత్తులై వెళ్ళి మంగళానికి తీసుకువెళ్లారు. అమ్మాయి సెంగెన్నుం చక్కరమెన్నుమని ఇలాంటి ఆలాపంలోనే జల్పిస్తూ ఉంటే ఆ తల్లులొచ్చి చెలికత్తెని అడుగుతారు, నువ్వు ఈ అమ్మాయి ఇద్దరు స్నేహితులు కదా, ఇద్దరు ఒకే రకమైన భావాలు, ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి అర్థమవుతాయి కదా, కాబట్టి మా అమ్మాయి మామూలు స్థితికి రావాలంటే మేము ఏం చెయ్యాలో చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్క పాసురంలో మీరు మీ అమ్మాయి ఈడుపడింది ఆ తొలైవిల్లి మంగళంలో ఉన్నటువంటి అత్యాస్వరూపుడికైతే ఆయనలో ఏదో దోషాలు చెప్పి మనం వెనక్కి మళ్లించచ్చు, లేదా శ్రీవైకుంఠంలో వేయించేస్తున్న పరత్వం కలిగిన పెరుమాళ విషయంలో అయితే ఆయన మనకు అందడు అని చెప్పి మనం ఆవిడ్ని వెనక్కి మళ్లించచ్చు. కానీ ఈవిడ ఆ దివ్యదేశ విషయంలో చరమనిష్టలో ఉన్నదండి ఈ అమ్మాయి. ఆ దివ్యదేశ విషయంలో ఏ దోషాలు చెప్పి మనం వెనక్కి మళ్లించగలుగుతామని ఒక్కొక్క పాత్రంలో తీసుకొచ్చారు. ఉత్సవం లోపల దాకా తీసుకురావాలా, ఆ ఉత్సవ ఘోషలు విన్నటువంటి ఈ అమ్మాయి మీకు ఇంకా దక్కుతుందా అని ఒక్కొక్క పాత్రంలో ఒక్కొక్క కారణాన్ని చూపించి ఆ చెలికట్టే ఈ అమ్మాయి మీకు ఇంకా దక్కదు అన్నట్టుగా చెప్పినటువంటి పాసురాలు తిరుత్తులై వెళ్ళి మంగళం పాసురాలు. అలా ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క స్థితి ఎలా ఉందో ఈ పాసురాలు మాలుక్కు అనేటువంటి ఈ తిరువాయిమడిలో సోజుమారవస్థ కాదు, ఇందులో తాయిమారవస్థలో పాసురాలను చెప్తున్నారు ఆళ్వార్లు. ఏమిటట, అలా పరవశించిపోయి ఉన్నటువంటి అమ్మాయి తన యొక్క ఆభరణాలని అన్నింటినీ కూడా తనకున్నటువంటి వాటిని ఒక్కొక్క దాన్ని కోల్పోతోంది ఈ అమ్మాయి ఆయన యొక్క విరహ వేదంలో అని తల్లి తెలియచేస్తోంది ఈ మాలుక్కు అనేటువంటి ఈ 6 తిరువాయిమడిలో. అందులో 7 వ్యాఖ్యానం. అంటే ఇందులో ఏమిటట, మా అమ్మాయి ఏమేం కోల్పోయింది ఆయన యొక్క వ్యామోహంలో పడి, మా అమ్మాయి శైథిల్యాన్ని పొందింది, గాజులు కోల్పోయింది, అవి కోల్పోయింది, ఇవే కోల్పోయిందని వాళ్ళ అమ్మాయి ఏమేమి కోల్పోయిందో నాయిక వాటిని తెలియచేస్తోంది తల్లి ఈ తిరువాయిమడిలో. 193వ పేజీలో ఉన్నాం. 7 వ్యాఖ్యానం. கீழ் எவளுக்கு பிறந்தத செய்முத்தி వ్యసనం అతిశయిక్కయ్యాలే மோகங்கதையாய் கிடக்கா அது கண்டு ஆத்தாளாய் இவளுடைய தோழியும் மோகிக்கா இத்தசையிலும் இவளை ஜீவிப்பிக்க வேகுகளை மனோரிசக்கையாலே தரித்திருக்கிற திருத்தாயார் இவளுடைய வலையாதிகள் காண காண சிதிலமாகிறபடியை கண்டு அவத்தை தனித்தனியே சொல்லி கூப்பிடுகிறாள். అదో ఆళ్వార్ నాయకికి కిందటి తిరువాయిమడిలో ఉన్నటువంటి దశ తేరుకోవటం కాదట, ఆ దశ ఇంకా ముదిరిపోయిందట. ముదిరిపోవటం చేత అధికమైపోయింది ఆ దశ. వ్యసనం అతిశయిక్కయ్యాలే, ఆళ్వార్ నాయకికి దుఃఖం పెరిగిపోయింది. ఆ సమయంలో మోహంగతయ్యాయి కిడక్క, మోహపడిపోయి ఉన్నది ఆళ్వార్ నాయిక. అది చూసినటువంటి చెలికత్తెలు కూడా ఆత్తాళాయ్, ఆళ్వార్ నాయకికి కలిగినటువంటి ఆ మోహదశను చూసి సహించలేనటువంటి చెలికత్తెలు కూడా వాళ్ళు కూడా మోహపడిపోయారట, చెలికత్తెలు కూడా. అలాంటి సమయంలో నాయిక మోహపడిపోయి ఉన్నది, చెలికత్తె మోహపడిపోయి ఉన్నది. మరి ఈవిడ యొక్క దశ ఏమిటి అంటే ఈవిడ్ని ఎలాగైనా సరే మామూలు దశకి తీసుకురావాలి కదా. ఆ చెలికత్తె ఆళ్వార్ నాయిక ఇద్దరు మోహపడిపోయి ఉన్న దశలో ఇద్దశయ్యులు ఎవడై జీవిపిక్క వెలుగులై మనోరసిక్కయ్యాలి, ఎలా ఈ అమ్మాయిని మనం దక్కించుకోవాలి అనే ఆలోచనలతోటి తిరుత్తాయారు. అలాంటి ఆలోచనలతోటి ఈ అమ్మాయిని మనం ఎలా దక్కించుకోవాలి మా అమ్మాయిని అని ఆలోచనలతో ఉన్నటువంటి తిరుత్తాయారు ఎవడుడే వలయాదిగలు కాణ, ఇదిగో మా అమ్మాయి యొక్క గాజులు కాణ చూస్తూ ఉండగానే అవన్నీ జారిపోతూ ఉన్నాయే అని మా కాణ శిథలమాగరపడి కండు వలయాలు శైథిల్యాన్ని పొందుతున్నటువంటి ఆ స్థితిని చూసి తనియే వాటిని ఒక్కొక్క పాత్రలో మా అమ్మాయి దీన్ని గాజులు పోగొట్టుకుంది, లేకపోతే నిరం పోగొట్టుకున్నది అని ఇలా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క దాన్ని పోగొట్టుకున్న విధానాన్ని తెలియచేస్తాం. తనియే సొల్లి కూప్పిడుగిరాళ్ళు చెప్తూ మొరపెట్టుకుంటూ ఉన్నదట తల్లిగారు ఈ తిరువాయిమడిలో. ఎలా చెప్తోందట తల్లి, ఓరో నగర పత్తనాదిగల్ వేవప్పుక్కాలు
ஒரு மாடம் మురిందదు మాళిగై మురిందదు ఎన్బారై పోలే. అదిగో ఒక పట్టణం తగలబడిపోతూ ఉన్నది. ఆ తగలబడిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో, అది ఏమండి ఫలానా నగరంలో అగ్ని వ్యాపించింది, అదిగో అది చాలా ముఖ్యమైనటువంటి భవనం అండి, ఆ భవనం తగలబడిపోతుంది. లేదా ఇంకొక చోట ఈ భవనం తగలబడిపోతుంది, ఆ ప్రాంతం తగలబడిపోతుంది, ఈ ప్రాంతం తగలబడిపోతోందని మనకి ప్రత్యేకం చూపిస్తూ ఉంటారు. నగరం మొత్తం తగలబడిపోయింది అని చెప్పడం ఒక విషయం, కానీ నగరంలో ఈ ప్రాంతం మొత్తం దగ్ధమైపోయింది, ఈ మేడ దగ్ధమైపోయింది, అదిగో ఆ రాజభవనం దగ్ధమైందనో లేకపోతే సీఎం గారి ఇది భవనం దగ్ధమైపోయిందనో ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తూ ఉంటారు కదా ఆ యాంకర్లు. ఆ రీతిగా ఇక్కడ కూడా ఒక నగరం పట్టణాదిగల్ ఒక్కొక్క ఓరో నగరం, ఒక్కొక్క నగరము పట్టణము తగలబడిపోతూ ఉంటే ఒక మాడం మురిందదు, ఒక మేడ నశించిపోయిందండి, కూలిపోయిందండి. మాళిగై మురిందదు, ఒక మాళిగై, ఒక తిరుమాలిగా కూలబడిపోయిందండి అని చెప్పినట్లుగా విరహాగ్నియాలే తన్మగల్ ఇజందవత్తై చొల్లుగిరాళ్ళు. అలానే మా అమ్మాయి కూడా విరహాగ్నితోటి తన మగల్ ఇజందవత్తై, తమ కుమార్తె వేటిని పోగొట్టుకున్నదో చెప్తోన్నదట తల్లి ఈ తిరువామిళ్ళు. కీజిల్ తిరువాய்மொழில் அலாவத செய்யாய் கிடையாது என்னாலும் விடமாட்டாதபடி தம்முடைய మనోవాక్కాయంగల్ అవ్విషయத்திலே అతి ప్రవణమానపడి సొల్లిత్తు. అది కిందటి తిరువామిడి ఏమిటి, తువళిల్ మామణి మాడమోంగు అనేటువంటి తిరువామిడిలో అలాబద చెయ్యాయ్, అదిగా ఆవిడ కోరుకున్నటువంటి అనుభవం పొందలేకపోయింది. కిడయాదు ఎన్నాலும், కిడయాదమ్మా నువ్వు కోరుకున్న రీతిగా నీ ఏ అనుభవం లభించదు ఇక్కడ అని చెప్పినప్పటికీ కూడా విడమాటాదపడి విడిచిపెట్టలేనట్లుగా తమ్ముడయ మనోవాక్కాయంగల్ అవ్విషయத்திலே అతి ప్రవణమానపడి సొల్లిత్తు. ఆళ్వార్ నాయక్ యొక్క మనస్సు, వాక్కు, కాయం, త్రికరణాలన్నీ కూడా ఆయన విషయంలోనే అతి ప్రవణమైనటువంటి విషయాన్ని చెప్పి ఈదిల్ అంటే ఆళ్వార్ నాయక్ యొక్క మనస్సు, వాక్కు, కర్మ మూడు కూడా అంటే మనోవాక్కాయాలు మూడు కూడా త్రికరణాలన్నీ కూడా పెరుమాళ విషయంలో ప్రావణ్యాన్ని పొంది ఉన్నాయి అని చెప్తూ ఇందులో ఈ తిరువామిడిలో ఏం చెబుతున్నారు, అలాభత్తాలు వంద పారవశ్యత్తై చొల్లుగిరదు. అదిగో అలా తాము కోరుకున్నటువంటి అనుభవాన్ని పొందలేకపోవటం వల్ల వచ్చినటువంటి పారవశ్యాన్ని చెప్తున్నారట ఈ తిరువామిడిలో. నెడుమాల్ ఎన్నే నిన్ను కూమాల్ ఎన్ను తన్ వ్యామోహத்தை కాట్టి ఆయిత్తు ఎవళై ఇప్పుడు వెళైతదు. ఏం చెప్తున్నారు దేంట్లో, ఇది 55లో 10, 5:5లో 10 అంటే తువళిల్ మామణి మాడమోంగులో నెడుమాల్ ఎన్నే నిన్ను కూవుం ఆల్, అదిగో నెడుమాల్ అంటూ పిలుస్తూ ఉంటుందండి అని తన్ వ్యామోహத்தை కాట్టి ఆయిత్తు ఎవళై ఎప్పుడు వెళైతదు. ఆళ్వార్ నాయకికి ఈ స్థితి కలుగజేసింది ఎవరయ్యా అంటే ఆయనే, ఆ సర్వేశ్వరుడే. ఏం చేశాడు, తన యొక్క వ్యామోహాన్ని చూపించి ఈవిడిలో వ్యామోహాన్ని పెంపొందింప చేశాడు ఆయన. పెరియవంతాద నిన్నాల్ పొరుక్కలాయిరాదిరే. అదిగో అంత వ్యామోహం కలగటానికి కారణం ఏమిటి, పెరియవన్ తాగ నిన్నాలు పొరుక్కలాయిరాదిరే. అంత గొప్పవాడు ఇంత సులభుడుగా మన దగ్గరికి వచ్చి నిలబడితే ఆ విషయాన్ని, ఆ సౌలభ్యాన్ని అనుభవించడం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి విషయం కదా. అదే పరత్వం కలిగిన వాడు ఎక్కడో శ్రీ వైకుంఠంలో ఉన్నాడంటే వైకుంఠంలో ఉండేటువంటి ఆయన్ని అనుభవించేటువంటి స్థితి వేరు. కానీ సర్వేశ్వరుడు, నిత్యసూరి నాయకుడు, శ్రీ వైకుంఠ నివాస స్థానంగా కలిగినటువంటి వాడు వాటన్నింటినీ విడిచిపెట్టి తన యొక్క సౌలభ్య గుణాన్ని చూపిస్తూ ఇక్కడికి వచ్చి ఈ దివ్య దేశంలో వేయించేసి ఉన్నాడు అంటే పెరియవన్ సాగ నిన్నాల్ పొరుక్కలాయిరాదిరే. అమ్మో ఎంతటి సౌలభ్యము అని ఆ గుణాన్ని అనుభవించడం ఎంత కష్టమైన విషయం అండి. రాఘవేనా భయేదత్తే సన్నత ఎన్ను ఇవన్ తరైప్పడుంబడిరే అవన్ వ్యామోహం ఇరుప్పదు. ఎంతటి వ్యామోహం లేకపోతే ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామి ఇక్కడికి ఏం చేస్తాడు, ఏమండి అలా కూడా వస్తాడా,
అంత సులభుడుగా ఉంటాడా? అంత వ్యామోహాన్ని మన విషయంలో చూపిస్తాడా? ఇంకా రామాయణంలో మనకు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. జీరరంబరంలో చివరన్న చూడండి పారాగ్రాఫ్ లో, రాఘవేణాభయే దత్తే సన్నతో రావణానుజ విభీషణో మహాప్రాజ్ఞ భూమిం సమవలోకయన్. రాఘవేణ అభయే దత్తే సన్నత రావణానుజ. రావణానుజ ఎవరు? రావణాసురుడి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడు రామచంద్రుడి చేత అభయము ఇవ్వబడినటువంటి వాడై, ఆయన యొక్క వాత్సల్యానికి అని చెప్పాలి, అది ఆయనకి రామచంద్రుడు వ్యామోహంతో ఎవరిని చూస్తూ ఉన్నాడు? విభీషణుడినే చూస్తూ ఉన్నట్ట. రాఘవేణ భయాదత్తే, ఆ రాముడికి తన మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని చూసి ఈయన ఆ వ్యామోహాన్ని తట్టుకోలేడా అన్నట్లుగా భూమిని చూస్తూ నిలబడిపోయి ఉన్నట్ట విభీషణాళ్వారు. అదే రీతిగా ఇక్కడ ఆ సర్వేశ్వరుడు తన విషయంలో చూపించేటువంటి వ్యామోహానికి ఈవిడికి కలిగినటువంటి ఫలం ఏమిటయ్యా అంటే ఈ పారవస్యం. అలా ఇవన్ తరైప్పడుంబడిరే అవన్ వ్యామోహం ఇరుప్పదు. ఎవనంటే ఇక్కడ విభీషణాశ్వాన్. తరైప్పడుంబడిరే, ఆ తల ఎత్తి ఆయన వైపు ఆ వ్యామోహాన్ని ధరించి ఉండే శక్తి లేక ఇదిగో తల వంచుకొని నిలబడిపోయి ఉన్నట్ట ఎవరు? విభీషణాశ్వాను. అలాంటి వ్యామోహాన్ని విభీషణాశ్వాన్ మీద చూపించినట్లుగానే ఇక్కడ కూడా ఆళ్వార్ నాయక విషయంలో అలాంటి వ్యామోహాన్ని చూపించాడు సర్వేశ్వరుడు. ఆ వ్యామోహానికి కలిగినటువంటి ఫలమే ఆళ్వార్ నాయకు కలిగినటువంటి ఈ పారవస్యం. స్వరానుగుణమాన అవను అవను అవన్ అవన్ అవ్వనుభవల అలాభత్తాలే ఆత్తామై మురిగి. స్వరానుగుణమాన అనుభవ అలాభత్తాలే ఆత్తామై మురిగి. స్వర ఆ అనుభవాన్ని ఎప్పుడు చెయ్యాలా, ఎప్పుడు పొందాలా అనేటువంటి ఆ అనుభవం కోసం ఎదురు చూస్తూ ఉంటే అది పొందలేకపోవటం చేత ఆత్తామై మురిగి ఆర్తి అతిశయించి కీచొన్న దశ కలంగి. కింద చెప్పినటువంటి దశ ఏమిటి? సోజిమార్ అవస్థ. ఆ దశ కూడా కలత చెంది సంబంధ జ్ఞానం ధరిప్పుూరుప్పాగయ్యన్నిక్కే తళర్తి కూరుప్పాయి విడా. చెలికత్తే అవస్థ అంటే తోజుమార అవస్థ అంటే ఏం చెప్పుకున్నాం? సంబంధ జ్ఞానం. మనకి భగవంతుడికి ఉన్నటువంటి నవవిధ సంబంధాలని తెలియచేసేటువంటిది ఓంకారం కనుక ఆ సంబంధ జ్ఞానం కూడా ఏమైపోయింది? ఆయన యొక్క గుణాలని పొందాలనే ఒక ఆ ప్రేమ కలిగింది. అవి పొందలేకపోయారు ఆళ్వార్లు. ఆర్తి పెరిగిపోయింది. కింద చెప్పినటువంటి ఆ తోజుమారవస్థ సంబంధ జ్ఞానం కూడా కలత చెందింది. సంబంధ జ్ఞానం ధరిప్పుూరుప్పాగయన్నికే. ఆయనతోటి మనకున్నటువంటి ఈ సంబంధాలు మనం ధరించి ఉండటానికి కారణం అవ్వాలి కదా, కానీ అవ్వలేదట. కానీ తళర్తి కూరుప్పాయి విడా. ఇన్ని సంబంధాలు ఆయనతో కలిగి ఉన్నప్పటికీ కూడా నాకింకా ఆయన దర్శనం ఇవ్వటంలో, నాకు ఆ అనుభవాన్ని గుణానుభవాన్ని ఇవ్వటంలో ఆలస్యం ఏమిటి అని అది తళర్పు ఊరుప్పాయి విడా తళర్తికి కారణమైందట. అంటే కిందటి తిరువాయిమజలో చెప్పినట్టు తొవళిల్ మామణి మాణమోంగులో చెప్పినటువంటిది సంబంధ జ్ఞానాన్ని తెలియచేసేటువంటి తోజుమారవస్థ. ఆ తోజుమారవస్థ కూడా ఆ అనుభవాన్ని పొందాలి అనేటువంటి ఆర్తి పెరగటం వల్ల ఆ అవస్థ కూడా కలత చెంది ధరించి ఉండేలాగా చేయవలసినటువంటి తోజుమారవస్థ తళర్తిని కలుగ చేయగా ఉపాయ అధ్యవసాయం ఇత్తనయ్యం కలంగా మల్లిరుందు. ఆ సమయంలో ఇదిగో ఒక అవస్థలో అది కలత చెందారు, తర్వాత ఇంకో అవస్థ ఉన్నది కదా తాయిమార అవస్థ. అదే ఉపాయ అధ్యవసాయం. నమపదం యొక్క అర్థము ఉపాయ అధ్యవసాయం ఇస్తనయ్యం కలంగా మల్లిరుందు. అటువంటి ఆయనతో మనకున్నటువంటి ఇన్ని సంబంధాలు ఉన్నాయి, ఆయన మనల్ని తప్పకుండా రక్షించి తీరుతాడనేటువంటి భావన కూడా చెదరిపోయే స్థితి రాగా ఇప్పుడు ఆయనే రక్షకుడు, ఆయనే ఉపాయం అని చెప్పబడేటువంటి ఉపాయ అధ్యవసాయం కలంగా మల్లిరుందు కలత చెందకుండా ఉంది. అంటే తాయిమారవస్థ స్థిరంగా ఉంది. తాయిమారవస్థలో ప్రాప్య అలాభ నిబంధనమాన పారవస్యత్తాలే. ప్రాప్య అలాభ నిబంధనమాగా తాము కోరుకున్నటువంటి కైంకర్యము ఆ అనుభవము
పొందలేకపోవటం చేత కలిగినటువంటి పారవస్యంతో ఏరాలు మెరయో నిల్ தாம் வேண்டா என்னோ உபேட்சித்த ஆத்ம ஆத்மீயங்களெல்லாம் தன்னடையே அழிந்து செல்லுகிறபடியை అనుసంధిక్కిరార్. ఏరాలు మెరయోనులో ఏం కోరుకున్నారు? నీకు పనికిరానటువంటి, నువ్వు స్వీకరించినటువంటి ఈ ఆత్మీయాలతో నాకే సంబంధం లేదయ్యా అని ఆడవాళ్ళు తిరస్కరించారు కదా. అయితే తాం వేండా ఎన్ను ఉపేక్షిత ఆత్మీయంగళెల్లాం, నువ్వు కోరుకున్నటువంటి ఈ ఆత్మతో నాకు పని ఏమిటి, ఈ ఇంద్రియాలతో నాకేమిటి పని అని తిరస్కరించారు ఆళ్వాళ్ళు. అయితే అక్కడ ఆళ్వాళ్ళు తిరస్కరించారు, కానీ తన్నడయ్యే అజిందు సొల్లుగిరపడియే అని సిందిక్కిరార్. ఇక్కడ ఆళ్వాళ్ళు తిరస్కరించటం లేదు, కానీ అవన్నీ వాటంతట అవే నశించిపోతూ ఉన్న ప్రకారాన్ని అనుసంధానం చేస్తున్నారు. అంటే వీరు తిరస్కరించకుండానే ఆళ్వాళ్ళు ఏరాడు మెరయోనిలో ఏ ఏ ఆత్మీయాల్ని మాకు వద్దు అన్నారో, నువ్వు స్వీకరించినటువంటి ఆత్మీయాలతో నాకేమిటయ్యా పని, ఆడవాళ్ళు వేటినైతే తిరస్కరించారు అక్కడ, ఆ తిరస్కరించినటువంటివి ఇక్కడ వీరు తిరస్కరించకుండానే వాటంతటవే నశించిపోతూ ఉన్నాయట. దాన్ని అనుసంధానం చేస్తున్నారు. అజుందు చెల్లుగరపడి అనుసంధిక్కిరార్ అంటున్నారు ఈ తిరువామిడిలో. ఇందులో చెప్పబడినటువంటి విషయం తాయిమారవస్థలో పాసురాల్ని చెప్తున్నారు. మాలుక్కు అనేటువంటి ఈ తిరువామిడిలో పాసురం. మాలుక్కు వైయం అడందమణాళర్కు నేలక్కరు నిరమేఘ நியாயர்க்கு கோலச்சந்தாமரை கண்ணர்க்கு என் கொங்கலரேல குழலி ఇదందదు సెంగే. మాలుక్కు, మాలుక్కు అంటే ఆశ్రిత వ్యామోహం కలవానికి, వయ్యం ఆశ్రిత వ్యామోహంతో వయ్యం అలందమనాళర్కు భూమిని కొలిచినటువంటి నాయకుడట ఈయన. అలాంటి ఆయన గురించి నీలం కరునిరం మేఘనియాయర్కు, నీలం స్నిగ్ధమైనటువంటి, కరు నీలమన్నా నలుపే, కరు అన్నా నలుపే, రెండూ నలుపే. కానీ ఏమిటంటే ఆ నల్లదనంలో చిక్కట స్నిగ్ధత్వం అది తెలియజేయడం కోసం రెండు విశేషణాలు అనమాట. నీలం కరునిరం మేఘనియాయర్కు అంటే స్నిగ్ధమైనటువంటి, అంటే దట్టమైనటువంటి, శ్యామమైనటువంటి వర్ణం కలిగినటువంటి, మేఘము లాంటి ప్రకారాలు గల, అంటే మేఘంతో సమానుడైనటువంటి వాడై, కోలం చెంతామరై కన్నర్కు, కోలం అందమైనటువంటి, చెంతామరై కన్నర్కు ఎర్రనైనటువంటి పద్మాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి శ్రీయప్పతిని, ఎన్ కొంగు అలర్ ఏలం కుజలి ఇజందరు సెంగు, ఎన్ కొంగు అలర్ అంటే నా కుమార్తె, ఎన్ కొంగు అలర్ అంటే నా కుమార్తె తేనెగల పుష్పాలతోటి అలంకరించబడినటువంటి ఏలం కుజలి, ఏలం అంటే ఏలకల వలె పరిమళిస్తూ ఉన్నటువంటి కొప్పు గల ఈమె ఇజందదు ఏం పోగొట్టుకున్నది అంటే చెంగు అంటే కంకణాలని కోల్పోయిందండి. ఎవరి కోసం అంటే నిరం నీలం కరు నిరం మేఘ నియాయర్కు ఎన్ కొంగు అలర్ ఏలం కుజలి ఇజందదు సెంగు. అదిగో అందమైనటువంటి యాలకల పరిమళాలు కలిగినటువంటి, కేశాలు కలిగినటువంటి మా అమ్మాయి, ఆయన గురించి మేఘవన్నుడైనటువంటి స్వామి గురించి ఎవరైనా వయ్యం అలందమణాళర్కు భూమినంతటినీ కూడా ఎవ్వరూ కోరుకోకపోయినప్పటికీ కూడా అందరికీ తన యొక్క తిరువడిగల యొక్క స్పర్శని అందించాడే ఆ స్వామి యొక్క విషయంలో ఒకటి ఇజందదు సెంగు తన కంకణాలని కోల్పోయింది మా అమ్మాయి అంటున్నారు. త్రివిక్రమావతారం ఎత్తాడు స్వామి. ఏం చేశాడు? ఆయన చేసినటువంటి దివ్య చేష్టితాలని, తిరుమేని సౌందర్యాన్ని సేవించాలని ఆశపడింది మా అమ్మాయి. ఆశపడి అది లభించలేదు, కృషించిపోయింది మా అమ్మాయి. అలాంటి ఈమె యొక్క హస్తంలో ఉన్న కంకణాలు జారిపోయాయండి. త్రివిక్రమావతారం ఎత్తి ఆయన చేసిన దివ్య చేష్టితాలన్నీ తలుచుకున్నది, ఆ స్వామిని దర్శించాలని ఆశపడింది.
దర్శనం లభించలేదు మా అమ్మాయికి. అంతే, శ్రీహస్తానికి ఉన్నటువంటి కంకణాలు జారిపోయాయి అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి మాలుకు ఇప్పటి మరంగళం ఇరంగుం వగై மணிவண்ணவோ என்னு கூப்பிட்டும் அவனை காணப்பெறாமையாலே மோகதசாபன்னையாய் ஆத்மா ஆத்மீயங்களை இழந்து அத்தியந்தம் அவசன்னையான எவளை கண்டு திருத்தாயாரு எவளிலும் அதிமாத்திர వ్యసనా విభూతయ్యాయిக் கொண்டு எம்பெருமானுடைய குணச்சேஷ்டி தங்களுக்கு தோத்து ఇవల్ ఇజందవత్తై చొల్లి అలత్తుగిరాళ్ళు. కిందటి తిరువాయిమడిలో ఏం చెప్పారు? మా అమ్మాయి యొక్క స్థితి చూసి మరంగళం ఇరంగుం వగై, అదిగో చెట్లు కూడా ద్రవీభూతమయ్యేటట్లుగా మణివన్నా మణివన్నా అని మొరలు పెట్టుకుంటూ ఉంటే, అవనై ఎందుకు కూపిట్టుం అలా మొరలు పెట్టుకున్నప్పటికీ కూడా అవనై కాణప్పెరామయ్యాలే మోహదశాపన్నయ్యా, ఆయన్ని అంతలా మొరపెట్టుకున్నా ఆయన దర్శనం లభించలా. అంతే, మోపడిపోయింది ఆ అమ్మాయి. అప్పుడు ఆత్మీయంగళై జందు అత్యంతం అవసన్నయ్యానయ్యవళై కండు, ఆత్మీయాలన్నిటినీ పోగొట్టుకొని మిక్కిలి దుఃఖితురాలైనటువంటి ఈ అమ్మాయిని చూసినటువంటి తల్లి తిరుతాయ ఎవళి అతిమాత్ర వ్యసనా విభూతయ్యాయి కొండు, అదిగో ఈవిడ కంటే కూడా తల్లిగారికి ఇంకా ఎక్కువ దుఃఖం ఉన్నది. అయినప్పటికీ కూడా ఎంబెరుమానుடைய గుణచేసి తంగడు కుట్టోత్తు ఇజందవత్తై చొల్లి అలత్తుగిరాళ. ఆ దుఃఖంతో అదిగో ఆ సర్వేశ్వరక ఆ గుణచేష్టితాలకి ఓడిపోయినటువంటి మా అమ్మాయి ఇవి పోగొట్టుకున్నదండి అని ఈ తల్లిగారు దుఃఖంతో చెప్తున్నారట ఈ తిరువాయిమొழிలో. ఎంబెరుమానుடைய ఆశ్రిత వాత్సల్యత్తుకుం ఆశ్రితార్థమాన త్రైలోక్య విక్రమణ రూప దివ్యచేష్టితత్తుకుం ஸ்னிக்தமாய் அதி கம்பீரமாய் வார்ஷிகமான காலமேகத்தினுடைய நிறத்தையும் குளிர்ச்சியையும் பெருமையையும் அழகையும் உடைத்தான திருமேனிக்கும் மேகத்திலே அழகியது ஒரு தாமரை தடாகம் போலே இருந்த திருக்கண்களுக்கும் தோத்து அந்த நிரவதிக சௌந்தர்யத்தை உடையனான எம்பெருமானையும் கூட தோற்பிக்கும் திருக்குழல் அழகை உடையலானா என் பெண் பிள்ளை தன்னுடைய செங்கு இசந்தாள் என்கிறாள். కేశపాత సౌందర్యం కలిగినటువంటి మా అమ్మాయి తన కంకణాలని పోగొట్టుకున్నదండి అంటున్నారట. ఎందుకు ఈ అమ్మాయి ఎంతలా పారవస్యాన్ని పొందింది నాయిక అంటే, ఆ ఎంబెరుమాను యొక్క ఆశ్రిత వాత్సల్యానికి. వాత్సల్యం అంటే దోష భోగ్యత్వం, వీళ్ళలో ఉన్నటువంటి దోషాలని చూడకుండా ఉండటం. ఏం చేశాడండి? వీళ్ళలో దోషాలను చూడకుండా ఏం కార్యం చేశాడు ఆయన అంటే, అదిగో ఆ ఆశ్రితుల కోసమని విక్రమణ రూప దివ్యచేష్టితత్తుకు వాత్సల్యానికి అంటే దోషాలను కూడా భోగ్యంగా చూసే స్వభావం. ఆ స్వభావం కలిగినటువంటి వాడు కనుకనే వీళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా, దోషాలు కలిగిన వాళ్ళైనా దోషాలు లేని వాళ్ళైనా, వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు జ్ఞానులు వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళు గొప్ప కులం వీళ్ళు తక్కువ కులం, వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అనే తారతమ్యం లేకుండా లోకాలన్నింటినీ కొలిచాడా తన యొక్క తిరువడిగళ్ళతోటి. లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తన యొక్క తిరువడి స్పర్శని అందించేటువంటి వాడు కదా. అలాంటి ఆశ్రితార్థమాన త్రైలోక్య విక్రమణ రూప దివ్యచేష్టితత్తుకు, ఆశ్రితుల కోసమని ఈ ముల్లోకాలని కొలవటం అనేటువంటి ఈ దివ్యమైన చేష్టితానికి స్నిగ్ధమైనటువంటి అది గంభీరంగా అంటే మంచి దట్టమైనటువంటి నల్లదనం, మంచి చిక్కటి నల్లటి నలుపు అనమాట ఆ మేఘం. ఎలాంటి మేఘం? కాలమేఘం, వర్షాకాలపు మేఘం లాంటి కాంతి కలిగినటువంటి వాడు. ఆ మేఘం ఎలా ఉంటుంది? వర్షించబోయే ముందు నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటి ఆ కులిర్తిని పెరుమయ్యయ్యం అజగయ్యం ఉడైతాన తిరుమేనిక్కుం. అలాంటి వర్షాకాలపు మేఘం లాంటి నల్లదనాన్ని, చల్లదనాన్ని, పెద్దదనాన్ని కలిగినటువంటి ఆ సౌందర్యం కలిగిన ఆ తిరుమేనికి మేఘత్తులే ఎలా ఉన్నదట ఆయన యొక్క సౌందర్యం? మేఘంలో అందమైనటువంటి
ఒక తామర తటాకంలాగా ఉన్నదట ఆ నేత్రాలు, ఆధరాలు, శ్రీహస్తాలు, తిరువడిగళ్ళు. అంటే ఏమిటి? ఆయన ఒక నల్లటి మేఘం, ఆ మేఘంలో ఒక తామరల తటాకం. తామరల తటాకం అంటే తామరలు నిండుగా ఉన్నటువంటి తటాకం. ఈ మరి నల్లటి మేఘంగా ఆయన్ని పోలుస్తున్నారు కదండి. అందులో తామరల తటాకం అంటే ఏమున్నాయి? ఆయనకు శ్రీహస్తాలనే తామరలు, తిరువడిగళ్ళనే తామరలు, నేత్రాలనే తామరలు, అధరాలనే తామరలు, ఇలా అన్ని తామరలే కదా. అందుకని అలాంటి తామర తటాకంలాగా ఉన్నటువంటి ఆ తిరుక్కంగలుక్కుం తోత్తు ఆయనకు తామరల లాంటి ఆ నేత్ర సౌందర్యానికి ఓడిపోయి మా అమ్మాయి అలాంటి నిరవధిక సౌందర్యం కలిగినటువంటి ఆ పెరుమాళని కూడా ఓడించేటువంటి కేశపాస సౌందర్యం మా అమ్మాయిది. ఆయన ఎలా ఉన్నాడు? నల్లటి కాళమేఘంలాగా ఉన్నాడు. అందులో తామర తటాకం వికసించిందన్నట్లుగా ఉన్నటువంటివి ఆ నేత్రాలు. ఆ నేత్ర సౌందర్యంతో మా అమ్మాయిని ఓడించాడు. అసలు వాస్తవానికి మా అమ్మాయి సౌందర్యానికి ఆయనే ఓడిపోవాలి. ఎలాంటిది మా అమ్మాయి యొక్క సౌందర్యము? మా అమ్మాయి కేశపాస సౌందర్యానికే ఓడిపోవాలి. యాలకుల పరిమళం కలిగినటువంటి కేశాలు కలిగినటువంటిది మా అమ్మాయి. అలాంటి ఆ సౌందర్యం కలిగినటువంటి మా అమ్మాయిని తన యొక్క నేత్ర సౌందర్యంతో ఓడించాడు స్వామి. అప్పుడు మా అమ్మాయి తన్నుடைய సెంగు ఇజందాళ్, తమ యొక్క కంకణాలని కోల్పోయింది మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. పన్నీరాయర్పడి ఆరాం తిరువాయముజిల్ இப்படி கரணத்ரயத்தாலும் பகவத் விஷயத்திலே பிரவணரான இவர் ராவண்யா ஜனகனானா அவனுடைய ஆசிரித வியாமோக பிரகாசகமான ஆகார விசேஷணங்களையும் அவர்களுக்கு போగ్యமான ఆయుధాది పూర్తియైயும் ఇప్పటి కరణత్రయత్తాలు చెప్పుకున్నాం కదా. మనస వాచ కర్మణ ఈ 3 ఇంద్రియాలతోటి భగవద్విషయత్తులే ప్రవణరాన ఇవర్, భగవద్గుడి విషయంలో ప్రావణ్యం కలిగినటువంటి వీరు. ఎక్కడ? కిందటి తిరువామిలో తొవలిల్ మామణి మాడమొంగులో. అలాంటి వీరు ప్రావణ్య జనకనాన అవనుடைய ఆశ్రిత వ్యామోహ ప్రకాశమాన ఆకార విశేషంగళయ్యం, ప్రావణ్యాన్ని కలుగజేసేటువంటి ఆయన యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని ప్రకాశింపచేసేటువంటి ఆచేషితాలని అవరగడుక్కు భోగ్యమాన ఆయుధాది పూర్తి అయ్యం, అవరగడుక్కు వాళ్ళకు కూడా భోగ్యమైనటువంటి ఆయుధాలని ధరించి ఉండేటువంటి స్థితిని, రక్షణ ప్రకారత్తయ్యం ఆయుధాలను ధరించి రక్షించే ప్రకారాన్ని, సర్వ ప్రకార రక్షక ఉపకారకత్వ అతిశయత్తయ్యం అన్ని రకాలుగాను రక్షించేటువంటి ఉపకారం కలిగిన వాడు, ఉపకార స్వభావం కలిగినటువంటి వాడు అనే దాన్ని, ప్రమాణ ప్రధానాది రక్షణ ప్రకారత్తయ్యం ప్రమాణాలను ఇవ్వటము మొదలైనటువంటి అంటే ప్రమాణాలను చేసి మరీ రక్షించేటువంటి ఆ స్వభావాన్ని, ఆకర్షకమాన అవయవ శోభయ్యం ఆకర్షించబడేటువంటి అవయవ శోభని, అవయవ శోభయ్యోడు కూడిన ఆభరణ శోభయ్యం అవయవ శోభ మాత్రమే కాదండి, అవయవ శోభతో పాటుగా ఆభరణ శోభ కూడా కలిగిన వాడని, విరోధి నిరసన స్వభావత్తయ్యం విరోధుల్ని నిరసింపచేసే స్వభావం కలిగిన వాడని, అపేక్షిత సిద్ధియాల్ వంద అత్యంత ఉచ్ఛ్రాయత్తయ్యం అపేక్షించిన దాన్ని, అపేక్షిత సిద్ధియాలు తాను కోరుకున్న దాన్ని పొందటం చేత వచ్చినటువంటి ఒక గొప్పతనాన్ని, శేషిత్వ భోగ్యత్వాదియుక్తమాన సర్వాత్మభావత్తయ్యం అనుసంధిస్తూ శేషిత్వము వల్ల భోగ్యత్వముతో కూడినటువంటి సర్వాత్మభావత్తయ్యం అందరికీ ఆత్మగా ఉండేటువంటి వాడు అనే దాన్ని అనుసంధానం చేసుకొని, ఏవం విధ స్వభావనాన సర్వేశ్వరన్ విషయத்தில் తనకు పిరంద నిరవధిక ప్రావణ్య కృతమాన పారవస్య అతిశయత్తాలే ఇలాంటి స్వభావం కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో తమకు కలిగినటువంటి నిరవధిక ప్రావణ్య కృత్యమాన గొప్ప ప్రావణ్యం కలిగింది. ఆ ప్రావణ్యం ఏం చేయించింది? పారవస్య అతిశయత్తాల పారవస్యంలో పడేసింది. ఆ పడేయటం చేత సర్వేశ్వర విషయంలో తమకు కలిగినటువంటి నిరవధిక ప్రావణ్యం చేత ఆ ప్రావణ్యం ఏం చేయించింది? ఒక పారవస్యాన్ని కలుగజేసింది. ఆ పారవస్యంతో
ఆత్మీయ పదార్థాలన్నీ కూడా ఆయన అధీనమయ్యేటట్లుగా అవత్తిల్ స్వామ్య నివృత్తి తమకు పిరందపడియే కండ పరివర్ విద్ధరాయ్. అదేమిటండి, ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలన్నీ ఆయన స్వాధీనం అయిపోవటం. అదిగో గాజులు కోల్పోయింది అవన్నీ చెప్తున్నారు కదా. అవనిట్ట ఆత్మీయ పదార్థంగಳೆல்லாம் అవనిట్ట వశక్కంబడి, ఈ వీరికి చెందినటువంటి పదార్థాలన్నీ కూడా ఆయన అధీనమయ్యేటట్టుగా, అంటే తమ ఇంద్రియాలు తమ వస్తువుల మీద తమ యొక్క స్వామ్యత్వం, అంటే అవి వాటన్నిటికీ అవన్నీ తన అధీనంలో కలిగినటువంటివి కదా. కానీ స్వామ్య నివృత్తి తమకు పిరందపడియాయి. ఇవి తనవి అనేటువంటి భావన కోల్పోయారు ఆళ్వార్లు. కోల్పోయినటువంటి ఆ స్థితిని చూసినటువంటి పరివర్ విద్ధరా ఇచ్చొన్న పాసురత్తే, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళెవరు, తల్లి వీళ్ళు. వాళ్ళు విద్ధరాయి చొన్న పాసురత్తే, ఆశ్చర్యంతో చెప్పినటువంటి పాసురాన్ని నాయకన్ పిరువు ఆత్తాద నాయకినుడయ ఆభరణ శోభయ్యోడు. నాయకుణ్ణి ఎడబాయటం వల్ల కలిగినటువంటి ఆర్తితోటి నాయకి యొక్క ఆభరణ శోభతో పాటుగా ఆవిరుప్యం సౌందర్యంతో పాటుగా ఆత్మగుణతోడు వాచర ఆత్మగుణాలు అనేత, అంటే ఇది ఆభరణ శోభ సౌందర్యమా ఆత్మగుణాల అనే తారతమ్యం లేకుండా అజిందు ఒరుగిరపడి కండ செவிலி இறங்கின பாசுரத்தாலே அருளி செய்கிறாరు. అదిగో అజుంది ఒరుగిరపడియే కండ, అన్నిటినీ కోల్పోయేటువంటి ఆ స్థితిని చూసినటువంటి కండ. సెవిలి అంటే మరి తల్లి అయి ఉంటది. ఇరంగిన పాసురత్తాలే, తల్లి దుఃఖంతో చెప్పేటువంటి పాసురాల్ని అరుళి చేయిరారు, అనుగ్రహిస్తున్నారు ఈ తిరువాయుమొழிలో. ఇప్పుడు ఈవేళ పాసురానికి పన్నీరాయనపడి మొదర పాటిల్ వ్యామోహ కార్యమాన వ్యాపారాదిகளை உடையவனுக்கு நிரதிசய போக்கியமான வேஷத்தை உடைய பெண் பிள்ளை వళை ఇழந்தாள் என்கிறார். వ్యామోహ కార్యమైనటువంటి వ్యాపారాలు కలిగినటువంటి ఆయనకు నిరతిశయ భోగ్యమాన వేషத்தை உடைய పెన్ బిళ్ళై, నిరతిశయమైన భోగ్యతని కలిగినటువంటి మా అమ్మాయి వళை ఇழந்தாள், తన యొక్క కంకణాలని పోగొట్టుకుంది, కోల్పోయింది అంటున్నారు ఈ పాసనంలో. మాలుకు ఆశ్రిత వ్యామోహ నిరూపిత స్వరూపనాయ్ அந்த వ్యామోహమడియాగ భూమిயை வேறொருவர் அபிமானியாதபடி అలందు అనన్యార్హమాకి. అదిగో ఆశ్రిత వ్యామోహ నిరూపిత స్వరూపన, ఆశ్రితుల మీద తమకున్నటువంటి వ్యామోహాన్ని నిరూపించుకోవడమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఆ కారణంగా ఏం చేశాడు, భూమిని ఇంకొకరు ఇది నాది అని భావించకుండా ఉండేటట్లుగా భూమి మొత్తాన్ని కొలుచుకొని తన స్వాధీనం చేసుకున్నాడు స్వామి. అదే వయ్యం అళంద మనాడర్కు అవ్వపదాన ప్రకాశత్తాలే తనకు భోక్తావాయే. అవ్వపదాన ప్రకాశత్తాలే, అదిగో అలా ఆశ్రితుల విషయంలో ఉన్నటువంటి వ్యామోహాన్ని తెలియచేసేటట్లుగా భూమిని కొలిచి తనదాన్ని చేసుకున్నాడు కదా. ఆ చేష్టితం చేత తనకు భోక్తావాయే அந்த భోగ వ్యామోహమడియాగ స్నిగ్ధమాయ్. అలాంటి దాన్ని చూపించడం చేత తనకు భోక్తావాయ్, తనకు అనుభవించవలసినటువంటి వాడు. ఆ అనుభవాన్ని పొందాలనుకున్నారు ఆళ్వార్లు. అంద భోగ వ్యామోహమడియాగ స్నిగ్ధమాయ్, ఆ భోగ వ్యామోహానికి తగినట్లుగా స్నిగ్ధమాయ్ కరుత్త నిరత్తై ఉడైతాన మేఘత్తోడు సమాన న్యాయమాన ఆకారత్తై ఉడయ్యనాయ్. అదిగా ఆ భోగ వ్యామోహం అడియాగా, ఆ భోగముతో కూడిన వ్యామోహ కారణంగా నల్లదనము, గంభీరమైన చిక్కని నల్లదనము కలిగినటువంటి నల్లదనపు కాంతిని కలిగిన మేఘము వలె సమానమైనటువంటి ఆకారాన్ని కలిగినటువంటి వాడు. అంద వ్యామోహ ప్రకాశకమాయ్ దర్శనీయ ఆకారమాయ్, ఆ వ్యామోహాన్ని ప్రకాశింపచేసేటువంటి అందమైన స్వరూపము. శివంద తామరై పోలుం కన్నై ఉడయ్యనాన అవనుకు, ఎర్రని తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆయనకి ఎన్నుడైతేనై ఉడైతాయుళ్ళ
మలరై ఉడైతాయ్ నా యొక్క ఎన్నుడయ నా యొక్క తేనై ఉడైతాయుళ్ళ తేనెని స్రవింపచేస్తూ ఉన్నటువంటి మలరై ఉడైతాయ్ అంటే తేనెలని స్రవింపచేస్తూ ఉన్నటువంటి పుష్పాలని అలంకరించుకున్నటువంటి ఏలంబోలే శ్రమహరగంధమాన కుడలై ఉడయ్యవల్ ఇదందదు. అదిగో ఏలకల వంటి పరిమళం కలిగినటువంటివి శ్రమహర అలా ఆ పరిమళం ఏం చేస్తుందట, మనకున్నటువంటి శ్రమని తొలగింపచేసేటువంటి పరిమళాలు కలిగిన కేశాలట ఈవిడవి ఆళ్వార్ నాయకువి. అలాంటి కేశాలు కలిగినటువంటి ఆవిడ ఇజందరు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా, శంగువళై చేతులకున్నటువంటి కంకణాలని. పదందోరం అవనుక్కు ఎంగిరదు తనిత్తనియే అగப்படுతుంతురయ్యన్ గైకాగా. ప్రతి నిమిషం ప్రతి పదంలోను ఆయన కోసం ఆయన కోసం ఆయన కోసం అని చెప్పడం ఎందుకండి ప్రతిపాసనంలోను అంటే తనిత్తనియే అగப்படுతుంతురయ్యన్ గైకాగా. విడివిడిగా ఆయన యొక్క నేత్రాలనే ఒక రేవు, ఆయన యొక్క తిరువడిగళ్ళనే ఒక రేవు. అంటే మా అమ్మాయి ఈ రేవులో దిగింది దీన్ని పోగొట్టుకుందండి, ఆ రేవులో దిగింది దాన్ని పోగొట్టుకుందండి అని తెలియజేయడం కోసం తనిత్తనియే అగப்படுతుంతురయ్యన్ గైకాగా. విడివిడిగా మా అమ్మాయి అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి రేవులు ఇవి అని చెప్పడం కోసమని అవనొక్కు అని చెప్తున్నారట తల్లి గారు. ఇప్పటి మేలు కాన్బదు పైన కూడా పైన పాసరాల్లో కూడా ఇలానే మనకు కనబడుతుంది అంటూ ఇప్పుడు మొదటి పాసురము కొంచెమేలేండి పూర్తవుతుంది కంగారు పడు. ఇవల్ శ్రీవామన ప్రాదుర్భావத்தில் உணచేసి தங்களிலே అగప్పట్టు వలై ఇసందాల్ ఎన్గిరారు. అదిగో ఈ అమ్మాయి వామన ప్రాదుర్భావத்தில் గుణచేసి వామనావతారం ఎత్తి ఆయన చేసినటువంటి ఆ చేసితాలలో ఈడు పడిపోయి మా అమ్మాయి తనకున్నటువంటి కంకణాలని కోల్పోయిందండి అంటున్నారు. మాలుక్కు మిన్నిడే మడవారిలే நீ எனக்கு வேண்டா என்னா நீ எனக்கு வேணும் ఎన్ను తడమారి నిన్న నిలయ్యే కాట్టి ఆయిత్తు ఎవళై ఇప్పాడు పడుతిత్తు. చెప్పింది కదా మిన్నిడే మడవారిలో నువ్వు నాకు అక్కర్లేదయ్యా, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు దూరంగా జరిగి వెళ్ళిపో అని చెప్పినా కూడా నీ ఎనక్కు వేణుం ఎన్ను, నువ్వు నాకు కావాలి ఆళ్వార్ నాయకి, నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఆవిడ చుట్టూ తిరిగి ఆవిడ్ని తన యొక్క చేసితాలతోటి వ్యామోహపరిచి నువ్వు లేందే నేను ఉండలేను అని దగ్గరకు చేర్చుకున్నాడు కదా. అలా నీ ఎనక్కు వేణుమెన్ను తడుమారి నిన్న నెలయ్యే కాట్టి ఆయిత్తు, నువ్వు లేందే నేను ఒక్క క్షణం ఉండలేను అనేటువంటి స్థితిని చూపించి కదా ఎవళ ఇప్పాడు పడిత్తు. ఈవిడిలా ఈవేళలా పరవశించి పడిపోవడానికి కారణం ఏమిటి, మోహం గతయ్యే. అదిగో ఆనాడు నువ్వు నాకు వద్దు అన్నప్పటికీ కూడా కాదు ఆళ్వారే మీరు లేని నేను ఉండలేను అని ఒక వ్యామోహాన్ని చూపించి ఈవిడ్ని మోహపరిచి ఈవేళ ఆ ఆవిడ మోహానికి తగినట్లుగా దగ్గరికి రాకుండా అనుభవాన్ని ఇవ్వకుండా దూరంగా ఉండి ఈవిడిని మోహపరిచే స్థితి తెచ్చాడు ఈవేళ. సర్వేశ్వరనాన ఉత్కర్షంతోత్తా నిండా నాగిల్ ఇప్పాడు పడాల్ కిరీరు. వాస్తవానికి ఈవిడికి ఇంత మోహం కలగటానికి ఆయన యొక్క పరత్వాన్ని చూసి ఆళ్వార్ నాయకి ఇంత మోహం కలిగిందా అంటే కాదండి. సర్వేశ్వరనాన ఉత్కర్షంతోత్తా నిన్నా నాగిల్, సర్వేశ్వరు యొక్క పరత్వాన్ని చూస్తే ఇంత మోహం కలగదండి. కారణం ఏమిటి, ఆయనకు సౌలభ్యాది గుణాలను చూడటం వల్ల కలిగినటువంటి మోహం ఇది. సౌలభ్యం ఎక్కడ చూపించాడు, ఎక్కడో పరత్వంలో ఉండేటువంటి వాడు, శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాడు కదా ఇక్కడికి వచ్చి తన యొక్క సౌలభ్యాన్ని చూపించడం వల్ల ఆళ్వార్ నాయకి కలిగినటువంటి పారవస్యం ఇది. అదిగో ఉగవాదారయ్యం ఇత్యాది వాక్యద్వయం ఎలా విముఖరాన చేతనరయ్యం విడమాటాదే తిరువులగు అలందు அருளி அவர்களை சேஷமாக்கிக் கொண்டா போலே பிரணய கோபத்தாதே விமுகையானையவளையும் அழித்தாய் உன் திருவடியால் என்னும் அந்த மரத்தை மாத்தி తనకు శేషమాకి కొండాన్ ఎన్నపడి. ఏం చేశాడు ఈయన, తన యొక్క వ్యామోహాన్ని చూపించి ఈవిడని వశపరుచుకొని ఇప్పుడు లభించకుండా దూరంగా ఉన్నాడు, అది కారణం. అలాంటి ఆయన అంత వ్యామోహాన్ని ఎక్కడ చూపించాడండి, వైయమనందమనాలకు ఉగవాదారయ్యం కూడా విడమాటాద వ్యామోహం
ఆయన్ని కోరుకోనటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టలేనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే కోరుకోనటువంటి వాళ్ళు అంటే కింద అదే ఇప్పుడు నేను చదివింది అరుంబదంలో, విముఖరాన చేతనరయ్యం విడమాటారే. విముఖులు తన విషయంలో నువ్వు నాకు అక్కర్లేదయ్యా అని చెప్పినటువంటి చేతనులు కూడా నేను నీ వాడని, నువ్వు నన్ను వద్దనుకున్నా నాకు నువ్వు కావాలయ్యా అని తిరువులగు అలందుం అరుళి అవరగలే శేషమాక్కి కొండ పోలే. లోకాలన్నిటిని వామనావతారం ఎత్తి త్రివిక్రముడుగా పెరిగి ఎలా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేసి లోకాలన్నిటినీ దానజల ద్వారా పొంది ఆ పొందినటువంటి లోకాలన్నిటినీ తన యొక్క పాదంతో త్రివిక్రముడై కొలిచాడు కదా. ఆ కొలిచినప్పుడు తిరువలకు అలందు అరుడి ఆ వరగలై శేషమాక్కి కొండ పోలే వాళ్ళని కూడా నువ్వు నాకు అవసరం లేదయ్యా అన్న వాళ్ళని కూడా తన యొక్క దాసులుగా చేసుకున్నట్లుగా, అలానే ఆడవాళ్ళ నాయకి కూడా మిన్నిడే మడవారైలో ప్రణయ కోపంతో ఉంటే ప్రణయ కోపత్తే విముఖయ్యాన ఎవడయ్యం, ప్రణయ కోపంతో ఉన్నటువంటి ఈవిడిని కూడా అజిత్తాయి తిరువడియాలు జన్ను అందమరత్తై మార్చి తన యొక్క తిరువడిగళ్ళ యొక్క స్పర్శతోటి ఈవిడ యొక్క మనసును మార్చి తన స్వాధీనం చేసుకున్నాడు స్వామి. అలాంటి స్వామి పొగబాదారయ్యం కూడా విడమాటాల వ్యామోహం. ఆ స్వామికి ఉన్నటువంటి వ్యామోహం ఎలాంటిదంటే పొగబాదారయ్యం కూడా అవి కోరుకోనటువంటి వాళ్ళ విషయాల్లో కోరుకోనటువంటి వాళ్ళని కూడా విడిచిపెట్టనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు. అజిత్తాయి తిరువడియాలు జన్ను అజిత్తాయి ఎవడయ్యం తన్కాల్కి జయిత్తుకొండానిరే. అదిగో తన యొక్క తిరువడిగళ్ళ స్పర్శతోటి ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈవిడిని కూడా తన యొక్క కాల్కి జయిత్తుకొండానిరే, తన యొక్క తిరువడిగళ్ళ కింద చేర్చుకున్నటువంటి వాడు కదా స్వామి అంటూ అచ్చేలుక్కు ఎదు దిక్కుండు కొడుతాల్ ఎవరు ఒరుత్యుమేయిరే. అంటే ఆ చేర్చటం ఆయన చేస్తే ఎంతమంది ఆయన విషయంలో ఈడుపడిపోయారండి? ఎవ్వరూ లేరండి. ఈ ఆళ్వార్ నాయకి ఒక్కటి మాత్రమే అలా ఈడుపడిపోయింది ఆయన విషయంలో. మూవడి మణ్కొండు అళంద మన్నన్ చెరితైకే మాలాగి పొన్పయందేన్ ఎన్గిరాళ్. తిరుమంగయ్య ఆళ్వారు ఏం చెబుతున్నారు? మూవడి మణ్కొండు అళంద మన్నన్ చెరితైకే, 3 అడుగులతోటి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కొలిసినటువంటి ఆయన యొక్క చరితకే మాలాగి పొన్పయందేన్ వ్యామోహపడిపోయి నేను పొన్పయందేను, ఇదిగో నేను ఈ బంగారాన్ని కాంతిని పొందాను అని చెప్తున్నారు తిరుమంగయ్య ఆళ్వారు. అంటే ఈ లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఆ చరిత్ర వింటే ఆడవాళ్ళకి అంత ఆనందం. ఎందుకు? మగవాళ్ళయ్యం కూడా విడమాటాల వ్యామోహం స్వామిది అనేటువంటి భావనతోటి. అలానే ఏమిటంటే అవన్ ఇరందు మణ్ పెత్తాన్ ఎవరు ఉగందు పొన్ పెత్తాడు. ఆయనేమో యాచన చేసి భూమిని పొందాడు, ఇవాళ ఉగందు పొన్పెత్తాడు. ఆ విషయాన్ని భావించి సంతోషంతో ఈవిడ బంగారాన్ని పొందింది అంటే తిరుమేని కాంతిని పొందింది. ఆళ్వా ఎవరు? పరకాల నాయకి అని చెప్పినట్లుగా ఉగప్పాలే పెరుమధురై పెత్తిరుక్కుమే, ఉగప్పాలే పెరుమధురై పెత్తిరుక్కుమే, సంతోషంతో పొందేటువంటి వాటిని పొందగలుగుతాం కదా అంటూ మణాళన్. ఎవరండి ఆయన? వయ్యం అళంద మణాళన్ భోక్త, ఆయనే భోక్త. ఎలా ఉంటాడు ఆయన? నీలక్కరు నిరమేఘని ఆయర్కు నెయ్యత్తు కరుత్త నిరత్తయుడయ్య మేఘ స్వభావర్కు. నెయ్యత్తు అంటే జలముతో నిండినటువంటి అది ఎలా నీటితో నిండిన మేఘం యొక్క కాంతి, నీటితో నిండిన మేఘం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి తిరుమేని నిరత్తై తిరుమేని కాంతి కలిగినటువంటి వాడు, అలాంటి మేఘము వంటి స్వభావం కలిగినటువంటి వాడు. మేఘం ఏమిటి? అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఉదాహరణ పరుషాన్ని ఇచ్చినట్లుగా ఈయన కూడా కోరుకున్న వాళ్ళకి కోరుకోని వాళ్ళకి కూడా తన యొక్క తిరువడి స్పర్శని ఇచ్చినటువంటి స్వామి. న్యాయం అంటే శ్రమం ఒప్పు ప్రయోజన నిరపేక్షమాగ కొడుకయ్యం. మేఘ న్యాయస్సు మేఘము లాంటి స్వభావం, మేఘముతో సమానమైన స్వభావం కలిగినటువంటి వాడు. ఏమిటి? ప్రయోజన నిరపేక్షమాగ కొడుకయ్యం. మేఘం ఏం చేస్తుంది?
నేను ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షిస్తున్నాను కదా, ఇలా వర్షించడం వల్ల నాకేమిటి ప్రయోజనం అని ఆశించదు మేఘం. తను వర్షించడమే స్వభావం కనుక అంతటా వర్షిస్తుంది. వర్షించిన దానికి ప్రతిఫలాన్ని ఆశించదు మేఘం. అలానే ఒకవేళ ఎక్కడైనా వర్షించకపోతే అయ్యో నేను వర్షించలేకపోయానని సిగ్గుతోటి శరీరం పాలిపోయి తెల్లబడిపోతుంది మేఘం. వర్షించే మేఘం నల్లగా ఉంటుంది. వర్షించడానికి చేతకాని అంటే జలాలు లేనటువంటి మేఘం తెల్లబడిపోయి ఉంటుంది కదా. ఎందుకు తెల్లబడి ఉంటుందట? అయ్యో నేను ఈ ప్రాంతంలో వర్షించలేకపోయానే అని సిగ్గుతోటి పారిపోతుందట మేఘం. అలాంటి మేఘం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు ప్రయోజన నిరపేక్షமாக కొడుక్కప్పెరాదపోదు ఉళంబు వెడుక్కయ్యం. ప్రయోజనాన్ని ఆశించకుండా వర్షించటము, అలా ఇవ్వలేకపోయినప్పుడు శరీరం తెల్లబడిపోవటం. వ్యామోహం ఇన్నియే ఒజిందాలం విడవన్నాద వడుగుం ఔదార్యం ఇరుక్కిరపడి. అలాంటి వ్యామోహం ఆయనకి మన మీద లేకపోయినప్పటికీ కూడా విడవన్నాద వడుగుం విడిచిపెడదామన్నా వీలు కానిటువంటి దివ్యమంగళ విగ్రహం అది ఔదార్యం ఇరుక్కిరపడి. అలాంటి ఔదార్యం కూడా కలిగినటువంటి వాడు. ఏమండి ఆయన మన నుంచి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మనం కోరుకున్నటువంటివన్నీ ఇస్తున్నాడు కనుక ఆయన విషయంలో మనకి వ్యామోహమా? కాదండి. ఆయన అలాంటి వ్యామోహం మన విషయంలో చూపించకపోయినప్పటికీ కూడా ఆ దివ్య తిరుమేని యొక్క సౌందర్యము, ఆ ఔదార్యం చూస్తే మనం ఆయన విడిచిపెట్టే ఉండలేము. ఎలా ఉంటాడంటే నేలక్కరునిరమేఘని ఆయర్కు మహాబలియై ఒడివై కాట్టి అపహరిస్తా పోలే కాణుం ఎవలయ్యం ఒడివయ్యం కాట్టు అపహరిస్తపడి. మహాబలిని ఎలాగైతే తన యొక్క తిరుమేని సౌందర్యాన్ని చూపించి ఆయన మనసు అపహరించి మొత్తం భూమండలాన్ని తన నుండి తిరిగి తీసుకున్నాడో దానజలం ద్వారా, అలానే ఈవిడ్ని కూడా ఆళ్వార్ నాయకిని కూడా ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించే ఈవిడ యొక్క ఇంద్రియాలు, ఈవిడ యొక్క పరికరాలన్నిటినీ కూడా ఆయన అపహరిస్తున్నాడు. ఇవాళ పిచ్చేరుగైకు ఇట్టమయ్యురుక్కిరపడి, ఇవాళ పిచ్చేరుగైకు ఇట్టమయ్యురుక్కిరపడి మైప్పడి మేనీరే. ఈవిడి కింద వ్యామోహం కలగడానికి కారణం ఏమిటండి? మైప్పడి మేనీరే, ఆ తిరుమేని వర్ణమేనండి ఈవిని ఎంతలా వ్యామోహపరిచింది. ఏడకోల చందామరై కన్నర్కు అందమైనటువంటి ఎర్ర తామర లాంటి నేత్రాలు కలిగినటువంటివి. దర్శనీయమాయ్ வாத்சல்யத்தாலே சிவந்து వికాసాదిகளை ఉడైతాన తిరుక్కణ్களை ఉడయ్యవనుక్కు. ఏ నేత్రాల వెండది? వాత్సల్యంతో ఎర్రబడినటువంటి నేత్రాలు ఎర్రబడినాయి. వికాసాదిகளை ఉడైతాన వికాసాన్ని కలిగినటువంటి ఆ నేత్రాలు కలిగినటువంటి ఆయనకి தாமரை தடங்கண் விதிகளின் அகவலை படுப்பான் ఎన్నో కన్నారే ఆయిత్తు అగப்படுத்தி కొన్నదు. తామరై కడంకన్ ఇది మిన్నిడై మడవాళ్ళు తన యొక్క నేత్రాలతోటి చేసేటువంటి ఆ కనుసైగలతోటి ఆళ్వార్ నాయకిని వశపరుచుకున్నాడు అని చెప్పినట్లు, కన్నాలే ఆయిత్తు అగப்படுத்தி కొన్నదు. తన యొక్క నేత్రాలు ఆ దృక్కులతోటి కదా వీళ్ళని వ్యామోహపరిచేది, వశపరుచుకునేది. விசேஷனம் தோறும் அவனுக்கு என்னோ தனித்தனியை அகப்பட்ட துறைகளை சொல்லுகிறாள். ప్రతి విశేషణంలోనూ అవనుక్కు ఆయనకి అని తనితనియై అగప్పట్టు తురైగలై విడివిడిగా ఈ ఆళ్వార్ నాయకిని వ్యామోహపరుచుకున్నటువంటి దేవుడు ఇవి అని చెప్తున్నారు. అవి కోలచందామరై కన్నర్కు. అదిగో మొదటిదేమిటి? నీలక్కరు నిర మేఘనియాయర్కు. అంటే ఏమిటి? నల్లని వర్షాకాలపు మేఘము లాంటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామి, అదొక రేవు. రెండవ రేవేమిటి? కోల చందామరై కన్నర్కు. అందమైనటువంటి ఎర్రటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆయనకి ఇంకొక విశేషణం ఒయ్యం అనంద మనాలర్కు. ఈ భూమండలాన్ని కొలిచినటువంటి మనాలర్కు భోగ్యభూతుడైనటువంటి స్వామికి, అంటే భూమండలాన్ని మొత్తం కొలిచి తన యొక్క వ్యామోహాన్ని చూపించాడే ఆ స్వామికని అవనుక్కు అని ఎందుకు విశేషణాలు ఇన్ని చెబుతున్నారంటే, ఆళ్వార్ నాయకిని పడవేసినటువంటి రేవులు ఇవ్వండి. ఒకటి భూమిని కొలవటము, రెండవది నల్లని మేఘము లాంటి
కాంతి కలిగిన తిరుమేని కలిగి ఉండటము. మూడవది కోల చందామరే కన్నర్కు, అందమైనటువంటి తామర లాంటి నేత్రాలకి. వీటన్నిటికీ కూడా తనిత్తని అయ్య కప్పట్ట తురైగలై తుల్లుగిరాలు, ఇవన్నీ కూడా ఆళ్వార్ నాయకుని వశపరుచుకున్నటువంటి రేవులండి. ఈ రేవుల్లో జారి పడింది. ఒకటేమిటి భూమిని కొలవటం అనేటువంటిది ఒక రేవు, అక్కడ జారి పడిపోయింది, మోహపడిపోయింది ఆళ్వార్ నాయకి. అలానే నేలక్కరు నిర మేఘ నియాయర్కు, అది నల్లటి మేఘము వంటి కాంతి కలిగిన తిరుమేని కాంతికి మోహపడిపోయింది, అదొక రేవు. మూడవది కోల చందామరై కన్నర్కు, అందమైనటువంటి ఎర్రటి తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆ నేత్ర సౌందర్యానికి. అని మాలిత్యాది తన్మగల్ వేల్ పట్ట అంబుగళ ఎన్నుగిరాలు, తన బిడ్డ మీద పడినటువంటి ఆ బాణాలు ఏమిటో చెప్తోందట. ఏమిటివి? వయ్యమనందమణాలకు నేలక్కరు నిర మేఘ నియాయర్కు కోల చందామరే కన్నర్కు అంటూ, ఇదొరు కుత్తు, ఇదొరు వెట్టు, ఇదొరు అంబు ఎన్ను, ఇది ఒక గుద్దు, ఇది ఒక దెబ్బ, ఇది ఒక బాణం అని ఇలా ఒక్కొక్క దానికి విశేషణం చేసి చెప్పడం. ఎందుకంటే అమ్మాయిని ఇలా ఈ దెబ్బేసి ఈ గుద్దు గుద్దాడండి. ఏం చేశాడు? వయ్యం ఆనందమణాలకు, భూమిని కొలిచాడే వ్యామోహశీలి, అది ఒక గుద్దు అంటే మమ్మల్ని పడిపోయింది. ఇంకొకటి ఏమిటి? ఇదొరు వెట్టు, ఇది ఒక దెబ్బ. ఏమిటి? నేలక్కరు నిర మేఘని ఆయర్కు, ఆ నల్లని వర్షాకాలపు మేఘము లాంటి ఆ తిరుమేని కాంతి అనేటువంటి ఒక దెబ్బేశాడండి, పడిపోయింది మా అమ్మాయి ఆ రేవులు. ఇంకోటి ఇదోరు అంబు, బాణం ఏమిటో తెలుసా? కోల చంతామరై కన్నర్కు, అందమైనటువంటి ఎర్ర తామర లాంటి ఆ నేత్ర సౌందర్యం అనేటువంటి ఒక బాణపు దెబ్బేసేశాడు, పడిపోయింది మా అమ్మాయి. ఎన్ కొంగు అలర్ ఏల కొడలి, మా అమ్మాయి యొక్క వికసించినటువంటి పుష్పాలతో కూడినటువంటి యాలకల పరిమళం కలిగిన కేశాలకి. మధుస్తింది ఆ నిన్నుళ్ళ పూవై ఉడైత్తాయ్, నరునాత్తై ఉడైత్తాన కుదరై ఉడయ్యా ఎన్ పెన్ వెళ్ళై. మా అమ్మాయి శిరోజాల్లో పుష్పాలను ధరించి ఉన్నది. ఆ పుష్పాలు ఎలా ఉన్నాయి? వికసించి ఉన్నాయి. ఆ పుష్పాలలోంచి మధువు స్రవిస్తూ ఉన్నది. అలాంటి మధువుని స్రవింపచేసేటువంటి పుష్పాలు కలిగినటువంటి కేశాలు, ఆ కేశాలను ఎలా ఉన్నాయి? మంచి పరిమళం కలిగినటువంటి కేశాలు. నరునాత్తైవడైతాను ఏల పొజలే అన్నారు, ఏలకల పరిమళం కలిగినటువంటి కేశాలు కలిగినటువంటి మా అమ్మాయి. కొంగెన్బదు తేన్ అలరెన్బదు పూ, కొంగు అలరన్నారు కదా, తేనెని స్రవింపచేసేటువంటి పుష్పాలు అని. ఏలం అంటే నరునాత్త మంచి పరిమళం అని. ఇవల్ మయర్ముడి ఉండుక్కు తోత్తు కుమిజి నీరుండ అవన్ కిరీర్ ఎవళై అదిస్తాన్. వాస్తవానికి ఈ శిరోజాలు, ఈ మయిర్ ముడి, ఈ కేశపాశాలతోటి కూడినటువంటి ఈ ముడి యొక్క సౌందర్యానికి ఆయనే ఈ సౌందర్యాన్ని అనుభవించలేక గుటకలు వేయాలంటారు. కుమిజి నీరు అంటే ఉబ్బి తబ్బిబ్బైపోవాలి. ఇంత సౌందర్యాన్ని నేను అనుభవించడం చేత కాక ఉబ్బి తబ్బిబ్బవలసినటువంటి ఆయనే. అలాంటి ఆయన ఇప్పుడు అవన్కిడీర్ ఎవడయ్య చిత్తాన్, ఈవిడ యొక్క సౌందర్యాన్ని అనుభవించడానికే ఉబ్బి తబ్బిబ్బైపోయి అంటే గుటకలు వేయవలసినటువంటి ఆయన ఇప్పుడు మా అమ్మాయికి ఈ స్థితిని కలుగజేశాడు. పంగళప్పలై కొండు తనివీరం చేయవారై అజిక్కుమా పోలే. అది బలహీనులైనటువంటి సైన్యాన్ని పట్టుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల వాడు ఏం చేస్తాడు? చక్కగా యుద్ధం చేస్తాడు, ఈ సైన్యంతో వెళ్ళినటువంటి వాళ్ళని ఓడింపజేస్తాడు. అలాగా ఇదిగో మా అమ్మాయి పరిస్థితి కూడా. పంగళప్పలై కొండు తనివీరం చేయవారై అజిక్కుమా పోలే, బలహీనులైనటువంటి సైన్యాలతో యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళని ఎదుటి శత్రువు ఓడించేసినట్లుగా ఇప్పుడు మా అమ్మాయిని కూడా తన యొక్క నేత్ర సౌందర్యంతో తన భూమిని కొలిసినటువంటి ఆ వ్యామోహ గుణాన్ని చూపించి తన యొక్క ఇంకా నల్లని వర్షాకాలపు మేఘము లాంటి కాంతి కలిగిన చిరుమేని సౌందర్యాన్ని చూపించి మా అమ్మాయిని ఓడించేశాడు. అంతే మా అమ్మాయి పారవస్యాన్ని పొంది ఏం పోగొట్టుకున్నది? ఏ జందదు సెంగే ఇవల్ మైబునుడి కండు అవన్ ఎదక్క కడవత్తయ్యవల్ యజందాల్. ఈవిడ యొక్క
కేశాల ముడి ఆ సౌందర్యం చూసి ఆయన పోగొట్టుకోవాలి వాటన్నిటిని. కానీ మా అమ్మాయి పోగొట్టుకున్నది తన యొక్క కంకణాలని అంటున్నారు ఈ పాసురంలో. వాస్తవానికి ఆయన పడవలసినటువంటి పాటలు మా అమ్మాయి పడుతోంది ఇప్పుడు అంటున్నది తల్లిగారు ఈ పాసురంలో. మాలుక్కు வையமளந்த மணாளர்க்கு நீலக்கரு நிறமேகனியாயர்க்கு கோலச்சந்தாமரை கண்ணர்க்கு என் கொங்கு அலர் ஏல குழலி இழந்தது செங்கே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே. Thank you.